ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. కడుపు నొప్పి, కడుపులో పేగులు మెలిపెట్టినట్టు ఉండడం, కడుపులో మంట లాంటి అనేక రకాల గ్యాస్ట్రిక్ సమస్యల కోసము ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా జీలకర్ర, ఇంగ్లీష్లో జీరా అంటారు. నెక్స్ట్ వాము, ఇంగ్లీష్లో అజ్వైన్ అంటారు. నెక్స్ట్ ఎలైచి అంటే యాలకులు. తర్వాత జాగెర్రి అంటే బెల్లం. ఈ 4 పదార్థాలతో మనము గ్యాస్ ట్రబుల్ 100% క్యూర్ అయ్యే దివ్య ఔషధాన్ని తయారు చేసుకుందాం ఫ్రెండ్. ముందుగా 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి. దానికి 1 టేబుల్ స్పూన్ వాము తీసుకోవాలి. 4-5 యాలకుల చొప్పున తీసుకోవాలి. తగినంత బెల్లాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 4 పదార్థాలను మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ సమస్యకు ప్రధాన కారణం ఇండైజెషన్. ఇండైజెషన్ దేనివల్ల వస్తుందంటే భోజనానికి మధ్య సరైన విరామం ఇవ్వాలి. అలా కాకుండా ఎప్పుడూ ఏదో ఒకటి తినడం వల్ల ముందు తిన్న పదార్థం జీర్ణం కాకముందే మరి ఒక పదార్థం తినడం వల్ల ఆ రెండు కలిసినప్పుడు ఇండైజెషన్ అనేది మొదలవుతుంది. సమస్య నుంచి బయటపడటానికి మనం తయారు చేసుకున్న పొడిని ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని వాటిని టీలా బాగా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలి ఫ్రెండ్. ఈ వేడివేడిగా ఉన్నప్పుడే తాగడం వల్ల లోపల డైజెషన్ సరిగ్గా కాని పదార్థము జీర్ణం అవ్వడం మొదలవుతుంది. దానితో మీ కడుపులో మంట, నొప్పి, ఉబ్బరం తగ్గి హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. టైంకి తినండి. పొట్ట నిండా తినకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోండి. భోజనం చేశాక 10 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ 2024.